ಹೊಸೂರು అది త్రిశూరు కాదు అత్తగారు ఎందుకు ఇస్తాను అది నీకేమో అర్థమవుతుందా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు అర్థం అవ్వాలంటే మీరు లాస్ట్ వీడియోని చూడండి, పార్ట్ 1 చూడండి. ఇది పార్ట్ 2 అండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఏంటి వీడియో అనేది మీకు అర్థమవుతుంది. ఇకవైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ వీడియో పెట్టింది మేము ఎక్కడ ఏ హోటల్లో దిగిందని పెట్టాము. అక్కడి నుంచి కంటిన్యూషన్ వీడియో అనేది వస్తుంది. మేము ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ 3:30 ఆర్ 4:30కి అయితే దిగాము. ఇది మార్నింగ్ అరౌండ్ 6 అలా అయినట్టుంది. అక్కడ నేను చూపిస్తుంది టెంపుల్ చూపిస్తున్నాను. మొత్తం నేను అప్పుడే బయట వ్యూ తెల్లవారిన తర్వాత నేను బయట వ్యూ చూశాను. అది మీకు కూడా చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు మేము దిగిన రూమ్ టూర్ అయితే చూపిస్తున్నాను, చూడండి. వాయిస్ చాలా చిన్నగా వస్తుందండి. నేను ఎంత గట్టిగా చేసినా చిన్నగానే వస్తుంది. ప్లీజ్ అండి, ఏమనుకోకండి. ఒక హాలు, ఈ సైడు బాత్రూమ్ అండి. ఇక్కడ టీవీ ఇచ్చారు, ఒక టేబుల్ ఇచ్చారు, ఇంకంతే. మేము మొత్తం 3 రూమ్లు తీసుకున్నామండి అందరికీ కలిపి. నేను అక్కడ మీకు వ్యూ ఏంటంటే చూపించేది టెంపుల్ అండి. టెంపుల్ పైన ఇలా సూర్యుడు చూడండి ఎలా వస్తున్నారు. ఫస్ట్ చూపించేటప్పుడు కిందికి ఉన్నారు, టెంపుల్ కిందికి, తర్వాత కొంచెం కొంచెం వచ్చారు. నేను అక్కడైతే మిద్దె పైకి ఎక్కేసి మీకోసం అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశాను. అక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందంటే. మేము గుడికి దగ్గరలోనే అయితే తీసుకున్నామండి రూము. ఇంకైతే గుడికి వెళ్ళిపోతున్నాము, దర్శనానికైతే బయలుదేరుతున్నామండి. మీకు టెంపుల్లో కూడా చాలా మటుకు నాకు కుదిరినట్లయితే నేను చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. సార్ స్వామి, ఇదండి ఎంట్రన్స్ ఆర్చ్. ఇందాక చూపించాను కదండి ముందు దాంతో. ఆ ఆర్చ్ వచ్చేసి ఇది ఎంట్రన్స్ అండి. మేమందరం కలిసి లేడీస్ వచ్చేసి 4 మెంబర్స్. తినైతే నా ఫ్రెండే. అంత బాగా కలిసిపోయారు ఆంటీ వాళ్ళు కూడా. ఫస్ట్ టైం చూడడము, మాట్లాడడము చాలా త్వరగా, జస్ట్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లోనే అందరం బాగా క్లోజ్ అయిపోయాము. ఇక్కడ ఏంటంటే షాపింగ్ వచ్చేసి
అక్కడ జెంట్స్ లోపల గుడిలోకి వెళ్తాం కదండి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. అక్కడ షర్ట్ వేసుకోకూడదండి, అంటే కండువా వేసుకోవాలి. దానికని చెప్పేసి మాకైతే తెలీదు, ఫస్ట్ టైం వెళ్ళాను, వాళ్ళకు కూడా తెలీదు. కాకపోతే వాళ్ళు పంచ మీదకి కండువా తెచ్చుకున్నారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మాకందరికీ అప్పుడు తెలిసింది. కాకపోతే స్వామి వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ టైమో ఎన్ని టైమ్స్ అయితే వెళ్ళొచ్చారు, వాళ్ళే మమ్మల్ని పిలుచుకెళ్ళారు. ప్లానింగ్ అంతా ఎవరనేది కూడా నేను ఫర్దర్ ఇప్పుడు ఉన్న వీడియోస్లో అయితే నేను చెప్తాను. అక్కడ ఆ కండువా కోసం అయితే షాప్ చేసాము, కాకపోతే అక్కడ దొరకలేదు. ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్తే దొరికింది. ఇక్కడైతే గుడి లోపలికి వచ్చేసామండి. గుడి చుట్టూ మొత్తం అంతా వీడియో తీసుకొచ్చారు. లోపల అమ్మవారిని అయితే వీడియోసు సెల్స్ నాట్ అలౌడ్. కాబట్టి నేను మీకైతే లోపల అమ్మవారిని అయితే చూపించలేదు. తీసేంత వరకు తీసేయద్దు, పెట్టేస్తా. ఇక్కడైతే మాదైతే దర్శనం అయిపోయిందండి. ఇదోండి ప్రసాదం కూడా తీసుకున్నాము. ఇక్కడైతే కొన్ని పూజలు చేసుకోవచ్చండి. అంటే మనకి సంతానం కోసము, ఉద్యోగ ప్రాప్తి కోసము, గృహ నిర్మాణం కోసము, ఇంకా రుణ బాధలు, ఎక్కువ రుణాలు ఉంటాయి కదండి, అప్పులు ఉంటాయి కదండి, అవి తీర్చుకోవడానికి ఇవన్నీ ఇక్కడ చాలా చాలా పూజలు ఉన్నాయి. చాలా నమ్మకమైన అమ్మవారు, చోటా నిక్కర్ అమ్మవారు, చాలా బాగుంది. మీకు నెక్స్ట్ వీడియోలో నైట్ అమ్మవారిని ఏనుగు పైన ఊరేగించారు, అంటే గుళ్ళోనే ప్రదక్షిణాలు ఉన్నాయి, అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. ఎందుకంటే ఇది మేము మార్నింగ్ వెళ్ళాం దర్శనానికి, అది నైట్ పూజ. ఆ నైట్ ఆ దర్శనం కోసం అని చెప్పేసి అమ్మవారిని ఏనుగు మీద ఊరేగించిన ఆ దర్శనం కోసం అని చెప్పేసి మేము కూడా నైట్ వరకు వెయిట్ చేసామండి. ఇంకా అయితే మనకి దర్శనం అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ గుళ్ళోంచి కిందకి స్టెప్స్ ఉన్నాయండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి అయ్యప్ప స్వామి టెంపుల్ వస్తుంది. ఇదోండి, అదో ఇక్కడ సైడ్ కనిపిస్తుంది కదండి, ఇది అయ్యప్ప స్వామి టెంపుల్. అయ్యప్ప స్వామి టెంపుల్ కింద వన దుర్గాదేవి టెంపుల్ ఉంది. అదైతే నేను ఎక్కడ టెంపుల్స్ లోపలైతే తీయడానికి మనకైతే అలో లేదండి. నేను అక్కడ ఉన్న బోర్డుని తీస్తుంటే మా ఆయన నీకేమైనా అర్థమవుతుందా అన్నాడు. ఇదంతా మలయాళం అండి. మలయాళం అయితే మనకేమంత రాదు. హిందీ ఇంగ్లీష్ వస్తే వెళ్ళేసి రావచ్చు ఎలాగోలా. ఇంగ్లీష్ వస్తే మ్యాక్సిమం వెళ్ళొచ్చు. ఆ గుడి దగ్గర అండి వాతావరణం అన్నీ చుట్టూ చెట్లు. ఇది ఏంటంటే ఫ్రెండ్స్, మనకి అక్కడ అమ్మవారికి సేవ అంటూ ఒకటి పటాకులండి, లక్ష్మీ బాంబులు ఏవో నాకైతే తెలియదు అవి. వాటిని మనం టికెట్ తీసుకొని అవి అక్కడ పేల్చాలి. పేలిస్తే అది అమ్మవారికి సేవ అంట. ఫస్ట్ టైం విన్నాను, నాకు కూడా పూర్తిగా తెలియదు, కొంచెమే తెలుసు. నిజంగా అక్కడ ఉన్న చెట్లు మొత్తం చుట్టూ గ్రీనరీ సూపర్గా ఉంది క్లైమేట్ అయితే. ఈ చెట్టును ఎందుకు తీసామంటే చిన్న చెట్టు అండి, ఇట్లా గుబురుగా ఉంది, పూలు పూసాయి, చాలా బాగుంది. అందుకని చెప్పేసి మీకు చూపిద్దామని చెప్పి తీసాను.
ఇప్పుడైతే మనం అమ్మవారిని దర్శనం చేసుకోవడానికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అక్కడ చూడండి కోనేరు ఉంది. పుష్కరిణి. నేనైతే చెప్తున్నాను అక్కడ ఈ సైడ్ నుంచి కూడా కోనేరుని షూట్ చేయండి అని, వీడియో షూట్ చేయండి అని చెప్తున్నాను. నిజంగా అక్కడ వాతావరణం చాలా బాగుంది. ఫస్ట్ టైం కూడా వెళ్ళడం. ఇప్పుడైతే మనకి వనదుర్గాదేవి దర్శనం కూడా అయిపోయిందండి. ఇదే ఉంది టెంపుల్. అక్కడైతే షర్ట్స్ వేసుకోకూడదు. ఆ విధంగా అయినా రాబట్టి సార్లు ఇచ్చుకోవచ్చు. కట్టినారు. అదేంది తిరిగి వచ్చిన వాళ్ళు ఉంటారు. కేరళ నుంచి రావాలి. కేరళ వాళ్ళకి లేదా వీళ్ళకి సలహా ఇవ్వాలి. ఆంధ్ర అమలు చేస్తే దేశం ఈ వన దుర్గాదేవి టెంపుల్ అయితే అండి, దయ్యాలు ఏమన్నా అట్లా పట్టిన వాళ్ళకు కూడా వదిలిస్తారు, వదిలిపోతాయన్న నమ్మకం కూడా ఉంది. చాలా మహిమగల తల్లి. ఇదండి బయటికి వచ్చేవాళ్ళు షర్ట్స్ అంటే లోపల షర్ట్లు వేసుకోకూడదు, తీసేయాలండి. ఇలా ఒక హ్యాండ్ కన్నా వేసుకోవచ్చు, లేదంటే కండువా అన్నా వేసుకోవచ్చు. అందరు మళ్ళీ తర్వాత బయటికి వచ్చిన తర్వాత వేసుకుంటారు. కానీ అక్కడ గర్భగుడిలో అమ్మవారిని దర్శనం చేసుకున్నంతసేపు వేసుకోకూడదు. ముందుకు రామా కొంచెం. మా దర్శనం అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే మేము బయటకైతే వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఫుల్ రష్ ఎప్పుడు ఉంటుందంటే శుక్రవారము, మంగళవారం కూడా ఉంటుంది. ఫుల్ ఉంటారు జనము. మేము వెళ్ళింది సండే ఏమో అనుకుంటా, కరెక్ట్ గుర్తులేదు. ఎందుకంటే ఇది 2 months 3 months బ్యాక్ వీడియో. నేను అప్పుడు చేయలేదు, ఇప్పుడు పెడుతున్నాను. ఇక్కడ చూడండి గుళ్ళో ఇట్లా చెట్లు, పూల చెట్లు కూడా పెట్టారండి. అంతా మొత్తం గ్రీనరీగా ఉండడానికి అని చెప్పేసి ఇలా చెట్లు పెట్టారు. ఇదంతా టెంపుల్ అండి. వీడియో తీస్తే ఎవరైనా అబ్జెక్షన్ చెప్తారేమో అని చెప్పేసి వీడియో అనేది చాలా సీక్రెట్గా తీశాను. కానీ ఇక్కడ చుట్టూ తీస్తే ఎవ్వరు ఏమనట్లేదండి. లోపల గర్భగుడిలో అమ్మవారిని అయితే తీయకూడదు, అక్కడైతే అలో లేదండి. సెల్ కెమెరాస్ ఇవన్నీ అలో లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. తర్వాత పక్కన నా బెల్ బటన్ ఒకసారి టచ్ చేస్తే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకైతే ప్రసాదం తీసుకొని గుళ్ళోంచి అయితే బయటకు వచ్చేసామండి. ఇక్కడ మీకు ఇక్కడ చూపించే కదండి పైన, ఇది నైట్ చూపిస్తాను.
అసలు వ్యూ ఎంత బాగుంటుందో చూడండి మీరు. చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో ఉంది. నైట్ అంతా తీసాను, చూపిస్తాను. ఇంకా షాపింగ్స్ ఇక్కడ మేమైతే ఎర్లీ మార్నింగ్ వచ్చామండి, అభిషేకాలు ఉన్నాయని చెప్పేసి. ఇంకా అయితే దర్శనం అయిపోయింది, టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నాము. మేము ఇక్కడైతే ఏ రెస్టారెంట్కి వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తూ వెళ్తా ఉన్నాము. ఇక్కడ టిఫిన్ కూడా చాలా బాగుందండి, టేస్ట్ వైజ్గా బాగుంది. టిఫిన్ అయితే చేసామండి. ఇంకా అయితే మా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు రూమ్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అయితే బీచ్కి వెళ్ళాలనుకుంటున్నాము. మీకు అది కూడా ఫర్దర్ వీడియోస్లో అయితే వస్తుంది. ప్లీజ్ అండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. నిజంగా చాలా బాగున్నాయి ఫొటోసు. నాకు ఎక్కువ నచ్చిన ఒక ఫోటో అయితే చూపిస్తాను చూడండి. టెంపుల్ దగ్గర చాలా బాగున్నాయి. నాకు ఎక్కువ నచ్చిన ఫోటో వచ్చేసి టెంపుల్ దగ్గర ఈ ఫోటో, ఇంకొకటి ఇది. ఆ వెనకాల వ్యూ, ఆ ఫోటో చాలా బాగా వచ్చింది.